హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరి మా పాప పుట్టినరోజు సందర్భంగా నేను ఆదివారం రోజున వృద్ధాశ్రమంలో అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను. అది కూడా నా చేతులతో నేను స్వయంగా వండి వడ్డిచ్చానండి అందరికీ. చాలా చాలా తృప్తిగా అనిపిచ్చింది నాకు. వృద్ధాశ్రమం వీడియో మాత్రమే కాదండి, ఆదివారం రోజున తెల్లవారుజాము నుండి రాత్రి 11 వరకు నేను ఎంత బిజీగా ఉన్నాను, నేను ఏం పనులు చేస్తాను ఆదివారం రోజు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఏమేం వంటలు నేను చేశాను అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మొదట్లోనే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరి నా వాయిస్ కూడా కొంచెం అయితే బాలేదండి నాకు. దగ్గు, జలుబు వల్ల. అందుకే ఇన్ని రోజులైతే పోస్ట్‌పోన్ చేశాను ఈ వీడియోని. కాబట్టి ఈ రోజైతే నేను మీ ముందుకు ఈ వీడియోని తీసుకొచ్చాను. ఏమనుకోకండి వాయిస్ సరిగ్గా లేకపోతే. నేను మార్కెట్‌కి శనివారము మార్నింగ్ ఎర్లీ మార్నింగే షాప్‌కి వెళ్ళే ముందే 7 గంటలకే నేను మార్కెట్‌కి వెళ్ళి ఆకూరలు, కాయగూరలు అన్నీ తీసుకొనొచ్చేసాను. ఇంకా రాత్రి అయితేనా అల్లం తీసుకున్నానండి. ఉదయం అల్లం చాలా రేట్ ఉండింది. అందుకే ఉదయం తీసుకోకుండా చూసాను. ఇంకా 2, 3 చోట్ల చూసాను. అక్కడ గూడా రేటు చాలా ఉందనేసి 200 అని చెప్పారనమాట. అది గూడా అల్లం బాగలేదు. అందుకే మార్నింగ్ తీసుకోకుండా వచ్చాను. ఇంకా నైట్ తప్పదు గదా! తీసుకోవాలి. అందుకే మళ్ళీ మార్కెట్‌కి వెళ్ళానండి. డబల్ పని అయింది ఆ రోజు. అల్లం కూడా తీసుకున్నాను. 1/4 కిలోనే తీసుకున్నానండి. ఎక్కువ తీసుకోలేదు. ఆల్రెడీ తెల్లగడ్డలు నేను ముందుగానే ఒలిచి పెట్టేసుకున్నా. నేను ఏదైనా ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే 1 వీక్ ముందే మనం ఏం వంట చేయాలి అని నేను ముందే ప్లాన్‌గా ఉంటాను కాబట్టి, వాటికి ఏమేమి అవసరమవుతాయో అవన్నీ ముందే తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాను. అందులోనూ నేను ఎందుకు ముందే ప్రిపేర్ చేసుకుంటానంటే, నేను ఇంట్లో ఉండను కదండీ! నేను షాప్‌కెళ్తాను గాబట్టి, నేను రోజు ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాను. అది కూడా నేను షాప్‌లో కూర్చొని ఇవన్నీ గూడా చేసేసుకున్నానండి పనులు. ఏమేం చేసుకున్నా తెల్లగడ్డలు ఒలిచేసుకున్నాను. ఆనియన్స్ కూడా పైన పీల్ అంతా తీసేసి అటు ఇటు దాని తోక ఉంటది గదా! అవన్నీ గూడా తీసేసి పెట్టేసాను ఆనియన్స్‌కి. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు ఇవన్నీ గూడా ఒలిచేసి రెడీగా పెట్టేసుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనకు పొద్దున్నే ఉదయాన్నే వంట చేసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తదండి. అందుకే ముందే చేసి పెట్టేసుకున్నా నేను. ఇంకా ఎర్రగడ్డలు గూడా నల్లగున్నాయండి. తోలు తీసిన తర్వాత అదంతా గూడా మనం కొంసేపు వాటర్‌లో ఏసి పెట్టామంటే, అవి బాగా నాని దాని పైన ఉండేదంతా గూడా నీట్ అయిపోతుంది. తర్వాత దాన్ని మంచి నీళ్ళతో కడిగేసామంటే ఇంకా బాగా నీట్‌గుంటాయి. ఇంకా అవి గూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. స్లైసెస్‌లా కట్ చేసి పెట్టాను. తర్వాత అల్లం గూడా పైన తోలంతా తీసేసి, మనం అల్లం ఎప్పుడైనా కట్ చేయాలనుకుంటే, ముందుగానే మనం కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్‌లో పెట్టామంటే మెత్తగా నాని తోలు తొందరగొస్తుందండి పొట్టు. మనము ఒక స్పూన్ తీసుకొని షార్ప్‌గా ఉండేది పైన తోలంతా జూరేసామనుకోండి, ఈజీగా మనకు అల్లం పేస్ట్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇంకా ఆ విధంగా అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నైటే అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఉదయాన్నే ఇంకా లేచిన తర్వాత ముందు స్నానం చేసేసుకొని, ఇంకా వంటకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈలోగా అమ్మొచ్చినారండి. అమ్మ వచ్చి అన్నీ తరిగిచ్చారు. టమాటాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా ఆకుకూర గూడా అంతా చేశారు. నేను అన్నీ మిక్సీ పట్టేసుకొని, ఇంకా రెడీగా పెట్టేసుకొని, అవన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత మసాలాలన్నీ, నేనైతే ఇంకా చికెన్ షాప్‌కి, మటన్ షాప్‌కి నేనే వెళ్ళి అన్నీ తీసుకొనొచ్చానండి. ఇంట్లో ఇంకా మా వారు గూడా బిజీగా ఉంటారు. మండీకెళ్ళిపోతారు కాబట్టి ఎవరుండరు. అన్ని పనులు ఇంగ నేనే చూసుకోవాలి కాబట్టి, నేనే వెళ్ళి మార్కెట్‌కి అన్నీ తీసుకొనొచ్చేసాను. మటను, చికెను. 5 కేజీస్ చికెను, 1 కేజీ మటన్ తీసుకొనొచ్చానండి ఆ రోజు. ఫస్ట్ అయితే పలావుకి పెట్టేస్తున్నా. చికెన్ తెచ్చి ఆల్రెడీ పెట్టాను. మటన్ గూడా అక్కడ కుక్కర్‌లో అవుతుంది గదా! పలావ్ అయితే ఆల్రెడీ చాలా సార్లు మన వీడియోలో ఉందండి. 5 కేజెస్ వరకు నేనైతే పలావ్ అన్నం జేస్తున్నా. తిరువాత అన్నం అంటాము. అదే తెలంగాణ వాళ్ళైతే బగారా రైస్ అంటారు కదండీ! ఆ విధంగా లైట్‌గా మసాలా వేసి, ఎందుకంటే అందరూ ఏజ్డ్ పీపుల్స్ కదండీ! ముసలి వాళ్ళు కదా తినేది. మసాలా ఎక్కువ లేకుండా తగ్గట్టుగా మసాలా వేసి నేనైతే పలావ్ అన్నం చేశాను. అలాగే వైట్ రైస్ కూడా చేశానండి. రైస్ కుక్కర్‌లో పెట్టా. ఒక సేరైతే నేను వైట్ రైస్ చేశాను. చికెన్ 5 కేజీస్ అయితే ఇక్కడ వండుతున్నా. చాలా స్పైసీగా కాకుండా కొంచెం మీడియంగా నేను, ఎందుకంటే చెప్పాను గదా! ఏజ్డ్ పీపుల్స్ అని. వాళ్ళకి అనుగుణంగా అయితే వండాననమాట. చాలా టేస్టీగా అయితే ఉన్నింది. పలావు, చికెను, వైట్ రైస్ చేశాను. అలాగే ఆలు కర్రీ గూడా చేశానండి. ఇక్కడ కనిపియలేదు కానీ, ఆలు కర్రీ గూడా చేశాను. మటన్ కర్రీ గూడా చేశానండి. వంట చేయడం అంతా అయిపోయిందండి. 9 గంటలకంతా అయితే వంట చేయడము కంప్లీట్ అయిపోయింది. నేను వంట అన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత నాకు 1 అవర్‌లో అయితే అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంక నేను
అన్ని మసాలాలన్నీ కూడా ఆడించేసుకొని మార్నింగ్ అలాగే మార్కెట్‌కి వెళ్ళి చికెను, అలాగే మటను ఇవన్నీ తీసుకొని మార్నింగ్ వచ్చాననమాట. 7:30కి అంతా ఇంటికొచ్చాను. 7:30 తర్వాత నేనైతే మార్నింగే దించేసి పెట్టేసాను. అది కూడా పైనుండింది. ఇంక అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత 7:30కి అయితే స్టార్ట్ చేశాను వంట చేయడము. 9కంతా అయిపోయిందండి. ఒక్క 2 అవర్స్‌లో మొత్తం అంతా కంప్లీట్ చేసేసాను 9కంతా. 9కి మళ్ళీ మా అన్నకి, మా వారికి ఇద్దరికీ క్యారియర్ తీసుకొని మండీలో ఇచ్చేసి వచ్చాను మళ్ళీ నేను. 9:30కంతా ఇంటికొచ్చేసాను. మళ్ళీ క్యారీ ఇచ్చేసి, వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సామాన్లు, అలాగే మళ్ళీ అదక్కడంతా గలీజయి ఉంటది కదా! వంట చేసినప్పుడు. అదంతా గూడా కసువులు నూకి, మళ్ళీ బండలన్నీ తుడుచుకొని, ఆ పనంతా చేసేకి 10:00 అయిపోయిందండి. 10 తర్వాత అమ్మ మరి అవన్నీ సర్దేస్తున్నారు. క్యారీల్లోకంతా అన్నము, కర్రీ అంతా చికెన్ కర్రీ, పలావ్ అన్నము, తెల్లన్నము ఇవన్నీ గూడా రెడీగా అన్ని బాక్సెస్‌లోకైతే పెట్టేశారనమాట క్యారీలేకి. అమ్మనే పెట్టారు. నేను వీడియో తీస్తున్నానక్కడ అందుకే. ఇంకా తర్వాత 10:30కి మళ్ళీ నేనైతే చర్చికెళ్ళిపోయానండి. అవంతా రెడీగా పెట్టేసి పక్కన పెట్టేసి చర్చికెళ్ళాను. 10:30కి చర్చికెళ్ళి మళ్ళీ నేను 12కంతా ఇంటికొచ్చానండి. వస్తూ పెరుగు ప్యాకెట్లు ఇవన్నీ గూడా తీసుకొనొచ్చాను మళ్ళీ. ఇంటికొచ్చేదప్పుడే. ఇంకా అవన్నీ తీసుకొని 12కి మళ్ళీ అమ్మ, నేను ఇద్దరము ఓల్డ్ ఏజ్ హోమ్‌కైతే బయలుదేరాం. క్యారియర్‌లన్నీ తీసేసుకొని, నేను, అమ్మ చూస్తున్నారా వీడియోలో ఏమేమి చూపిస్తున్నారో ఇక్కడ పెరుగు, అరటి పండ్లు, పలావ్ అన్నము, చికెన్ కర్రీ, వైట్ రైస్, పలావ్ 2 బాక్సులకైతే పలావ్ అండి. నేను 2 పూటలకు సరిపడే అంత పలావ్ అయితే నేను తీసుకెళ్ళానండి. పలావే గాదు అన్నీ. వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి నేను అక్కడ 12 గంటలకు ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళాను కదా! మధ్యాహ్నం ఒక్కటే కాదండి. మధ్యాహ్నం తిని కూడా ఇంకా చాలా మిగిలిందండి. వాళ్ళు నైట్‌కి కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు, ఫుడ్ పెట్టేవాళ్ళు లేరని చెప్పారన్న. అందుకే ఇంకా 2 పూట్లకు సరిపడేలాగా నేనైతే వాళ్ళకి ఫుడ్ ఇచ్చాను. చాలా సంతోషం అనిపించిందండి నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఉదయం నుంచి పడిన కష్టము నాకైతే అస్సలు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా ఆప్యాయంగా ఎంత ఆనందంతో వాళ్ళు పలకరిస్తున్నారు గదా! ఆ మాటలు, వాళ్ళు చూపించే ప్రేమ ఇవన్నీ మనకు మన కష్టం అనేది ఎక్కడ మనకి కనిపించదండి. ఆ సమయంలో అస్సలు ఇంకా వాళ్ళ కోసం ఇంకా ఏం చేద్దామా అని అనిపిస్తుందనమాట. వాళ్ళని చూస్తే అలా అనిపిస్తది. ఇంకా అందరూ వచ్చి కూర్చొని అందరికైతే భోజనాలు పెడుతున్నామండి. అమ్మ ఒక సైడు, నేను ఒక సైడు. ఇద్దరమే వెళ్ళాం ఈసారి. హనీ కూడా లేదండి. లేకుంటే హనీ గూడా వచ్చేది. హనీ అయితే ఊరికెళ్ళింది. పీర్ల పండగనేసి ఊరికెళ్ళింది. హనీ లేదు. అందుకే అమ్మ, నేను ఇద్దరమే వెళ్ళాము. ఇంకా ఇద్దరమైతే ఇక్కడ ఫుడ్డయితే పెడుతున్నాము అందరికి. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపిచ్చిందండి వాళ్ళకు. చూస్తున్నారు కదండీ! ఇంతమందయితే ఉన్నారు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో. మీరు కూడా ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళాలి అంటే ఇక్కడ వీడియోలో చూడండి ఫోను నంబర్ ఉంది. అలాగే వాళ్ళ అడ్రెస్ కూడా ఉంటది. అరవింద్ నగరు పెద్ద హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి అది. మనకు వీడియోలో కనిపిస్తది. మీరొకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి వీడియోలో వచ్చినప్పుడు. పేరు, ఫోను నంబర్‌ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా అవసరమైతే. ఇంకా అందరికైతే భోజనం పెట్టేసామండి. వాళ్ళకు ఎంత అవసరమో వాళ్ళు పెట్టించుకుంటున్నారు అవసరమైనంత. మేమైతే అవన్నీ పెట్టేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు భోంచేసే వరకు చివరి వరకైతే ఏముండము. అందరికి వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఎందుకంటే మనం ఉంటే గూడా వాళ్ళు హ్యాపీగా తినలేరండి. ఎవరైనా అంతే. దగ్గర మనం ఉన్నామంటే వాళ్ళు తినలేరు కదండీ! అందుకోసమే మేము పెట్టేసైతే మేమొచ్చేస్తాం ఇంటికి. ఇంకా వాళ్ళు నిదానంగా వాళ్ళు అదే ప్లేస్‌లో అని కాదు. వాళ్ళకిష్టమైన ప్లేస్‌లో వాళ్ళు కూర్చొని తింటారు నిదానంగా. కాబట్టి మేమైతే ఇంకా వచ్చేసామండి పెట్టేసిన తర్వాత. వచ్చిన తర్వాత కూడా అస్సలు ఎంత వర్కుందంటే నేను సామాన్లు ఆల్రెడీ కడిగేసే వచ్చానండి మార్నింగ్. కొన్ని వరకు కడిగాననమాట. అంటే మనము వంట చేసినప్పుడు ఉంటాయి కదా! కొన్ని కొన్ని చిన్న చిన్నవన్నీ కూడా కడిగేశాను. తర్వాత ఇంకా పెద్ద పెద్ద డేక్షాలున్నాయి కదండీ! రైస్ చేసినది, కర్రీ చేసినది, క్యారియర్‌లు మనం తీసుకొని పోయిండేది, మటన్ చేసిన కుక్కరు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా. కడిగేది ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూడండి గోరింటాకుది అమ్మ తీసుకొనొచ్చినారనమాట. నైటే ఇచ్చినారు నాకు. ఇప్పుడు టైమొచ్చేసి ఎంతయిపోయింది? 10 అయిపోయిందండి. 10 అవుతోంది టైము. ఎందుకు 10 వరకు మీరు సామాన్లు కడగలేదు అనుకోవచ్చండి. ఆ మధ్యలో చాలా పని చేశాను. అది గూడా చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను.
10 అయింది. ఆ గోరింటాకు నైటే తెచ్చిచ్చినారు. వాటర్‌లో పెట్టానండి. నైట్ ఎక్కడవే నేను నాటేది పైనకెళ్ళి. అందుకు నేను పొద్దున్నే నాటుదాంలే అనేసి వాటర్‌లో పెట్టాను. ఎండిపోకుండా అలా పెట్టేసి పక్కన పెట్టాను. ఇంకైతే ఈ పెద్ద పెద్ద సామాన్లయితే కడుగుతున్నా. ఎందుకు 10 వరకు మీరున్నారు కడగకుండా అంటే, అక్కడ ఫుడ్డు మేము పెట్టేసి వచ్చేసరికి నాకు 2 అయిపోయిందండి మధ్యాహ్నము. 2 గంటలు. 2 గంటలకొచ్చిన తర్వాత భోంచేశానండి. భోంచేసిన తర్వాత ఇంకా అటు ఇటు కొంచెం అట్లా బట్టలు అవి ఇవి వాషింగ్ మిషను అవి చూసుకుంటూ ఆ బట్టలు తీసుకొనొచ్చి మడతేసుకోవడం అవి చేసే లోపలే టైం 3:30 అయిపోయింది. మళ్ళీ నేను లైవ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఈవినింగ్ 4కి లైవ్ పెట్టాను. మార్నింగ్ లైవ్ పెట్టలేదండి సండే రోజున. టైం లేకపోయింది. మార్నింగ్ వంట చేసుకుంటూ బిజీగా ఉండడం వల్ల లైవ్ పెట్టలేదనేసి ఈవినింగ్ 4:00 అయితే లైవ్ పెట్టానండి. లైవ్ అయిపోయేసరికి 6 పైనయిందండి. 6 తర్వాత మళ్ళీ నేను కొన్ని రీల్స్ అయితే చేసుకున్నానండి. యూట్యూబ్ ఛానెల్‌లో చూస్తుంటారు గదా! కొన్ని రీల్స్ చేస్తుంటాను కదా! కామెడీ రీల్స్ కానీ, సాంగ్స్ రీల్స్ కానీ, ఒక గంట, గంటన్నర వరకు రీల్స్ అవి ఇవి చూసుకుంటూ ఉన్నాను. యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ఉండంగా టైము ఇంకా వేరే వాళ్ళు కాల్ చేశారండి. మా పాప ఫ్రెండు హైదరాబాద్‌లో చదువుతుందండి. మల్లారెడ్డి కాలేజ్‌లో. ఆ అమ్మాయి హైదరాబాద్‌కి వెళ్తోందని నాకు 8:30కి కాల్ చేసిందనమాట. 8:30కి కాల్ చేస్తే, మా పాప ఇంటర్ చదువుతుంది గదా! హైదరాబాద్‌లో. తనవి 10థ్ క్లాస్ మార్క్స్ కార్డు, అలాగే టీసీ, స్టడీ కాండక్టు, ఇవన్నీ మైగ్రేషను సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. ఆ పాప ఎళ్తుంది కాబట్టి, తనకివ్వడానికి నేను మళ్ళీ బస్ స్టాండ్‌కెళ్ళానండి. చాలా దూరమండి మాకు బస్ స్టాండు. మళ్ళీ 9కైతే మళ్ళీ బస్ స్టాండ్‌కి వెళ్ళాల్సొచ్చింది. ఇంగ బస్ స్టాండ్‌కెళ్ళాను. తనకిచ్చేసి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత నేను సామాన్లయితే స్టార్ట్ చేశాను. సామాన్లయితే అన్నీ కడిగేసి ఇక్కడ టబ్‌లో పెట్టాను కదండీ! ఇంకా కంప్లీట్ అయిపోయినాయి సామాన్లు కడగడం. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ స్టవ్వు, గ్యాస్ బండ, టైల్స్ ఇదంతా గూడా క్లీన్ చేసేసుకుంటున్నా. నాకు ఎవ్రీడే ఇలా క్లీన్ అయిపోతేనే మనశ్శాంతిగా ఉంటుందండి. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. లేదంటే అయ్యో! నేనది కడగలేదు. అయ్యో! నేనది కడగలేదు. నాకదే ఉంటది. నైట్ నిద్ర కూడా రాదండి. అందుకే నేనైతే క్లీన్‌గా అది కడిగేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు గూడా షింకు, గ్యాస్ బండ, గ్యాసు నీట్‌గుండాల నాకు. ఆ గట్టంతా నీట్‌గుండాల. అప్పుడే నిద్ర పడుతుంది బాగా నాకు. ఇంకా అంతా క్లీన్ చేసేసుకునేసరికి 10:45 అయింది గదా! ఇంకా ఊరికే ఉండొచ్చు కదా! నేను ఇంకేం చేశాను మళ్ళీ, ఇంకా రైస్ అనేది మిగిలిందండి. ఆలు కర్రీ ఉంది. పలావ్ అన్నం ఉంది. తెల్లన్నం గూడా ఉంది. 2 మిగిలాయి గదా! ఇవి 2 కూడా ఏం చేశాను నేను, అన్నం కోసం వస్తూ ఉంటారండి ఇంటి దగ్గరకు. మామూలుగా అడుగుతుంటారు అందరికీ. అడుక్కుంటూ ఉంటారు. షికారు వాళ్ళుంటారు. వాళ్ళకైతే నేను అప్పుడప్పుడు ఫుడ్డు మిగిలితే వాళ్ళకిస్తూ ఉంటానండి. ఫుడ్డుని ఇస్తాను. వాళ్ళు తీసుకుంటారు. హ్యాపీగానే తీసుకుంటుంటారు. ఇవ్వండమ్మా అని తీసుకుంటారు. ఇంకా అలాగా నేను ఫుడ్‌ని గూడా తీసుకొని వాళ్ళకైతే ఇచ్చేసొచ్చానండి. నైటే వెళ్ళి 10:45 అయిపోయింది. ఆ టైంలోనే వెళ్ళి ఇచ్చేసొచ్చాను. వచ్చేసరికే నాకు ఎంతయిపోయింది టైము 11 దగ్గర దగ్గర అవుతోందండి. ఆ 11:00కి ఇంకా పడుకున్నానండి. అప్పటి వరకైతే అస్సలు ఫుల్లు బిజీ మార్నింగ్ నుంచి. మీకు వింటుంటే ఎలా ఉందో గానీ నాకు చెప్తుంటూనే మార్నింగ్ నుంచి ఎక్కడ అసలు రెస్ట్ అనేది లేదండి. ఒక్క నిమిషం గూడా కూర్చోలేదు, పడుకోలేదు ఇప్పటి వరకు 11 వరకు. ఇంకా నాకు అదంతా కడిగేసుకునేసరికే అసలు చాలా బేజారైపోయిందండి బాబోయ్! ఇంకా కడిగిన తర్వాత ఊరికే ఉండకుండా ఇంగ మళ్ళీ క్లాత్ పెట్టి తుడచాల. అలా క్లాత్ పెట్టి తుడచడం వల్ల ఎక్కడ మరకనేది ఉండదండి. ఎంత షైనీగా ఉంటుందంటే టైల్స్ గానీ, ఆ గ్యాస్ కానీ చాలా నీట్‌గుంటుందండి. మరకలు మరకలనేది అస్సలుండదు. అందుకు నేనెప్పుడు గూడా ఒక క్లాత్ సెపరేట్ ఉంటదండి. టైల్స్ తుడచడానికి ఒక సెపరేట్ పెట్టేసుకుంటాను. ఇంక అన్నీ కడిగేసాను గదండీ! అయిపోయింది. వాటర్ తాగుదాం అనుకుంటున్నాను గానీ, అప్పటినుంచి అలాగే పని అయిపోయే వరకు తాగలేదు. దప్పిగేస్తుంటే తాగుతున్నానిప్పుడు. ఆ వాటర్ పట్టేటప్పుడు గూడా నన్ను గమనించారో లేదో, వాటర్ పడుతున్నా గదా! చెంబులో నేను. అప్పుడు గూడా ఖాళీగా ఉండకుండా ఒక చేత్తో నేను తుడుస్తూనే ఉన్నాను. అలా ఉంటదండి నా పని. ఏదో ఒకటి చేస్తూ ఉండాల నా చేతులు, కాళ్ళు ఊరికే ఉండకూడదనమాట. ఇంకంతా అయిపోయింది. ఇంగా క్లాత్ గూడా ఆరేసానండి. కంప్లీట్‌గా చెమటలు కార్చేసుకున్నాననమాట. అలా అయిపోయింది నాది ఈరోజైతే వర్కు. చాలా అంటే చాలా తృప్తిగా అనిపిచ్చిందండి. అంత పని చేసినా గూడా అలసట అనేది అనిపిచ్చదు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఫుడ్ పెట్టాను గదా నేను. అందుకు నాకు చానా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది అంటారండి డబ్బులిచ్చేస్తే సరిపోతది గదా! అంత కష్టపడి మనమే ఫుడ్ వండి వాళ్ళకి పెట్టాలా? డబ్బులిస్తే సరిపోతుందంటారు. ఏమోండి నాకైతే అలా ఇష్టముండదు. డబ్బులు ఇవ్వడం ఈజీనే. అదైతే కరెక్టే. కాకపోతే నాకు డబ్బులు ఇస్తే అంత తృప్తిగా అనిపిచ్చదు. నేనే వాళ్ళ కోసం వంట చేసి,
నేను వడ్డిస్తేనే నాకదొక తృప్తి అనిపిస్తదండి. మీరేమంటారు ఫ్రెండ్స్? మరి మీరు అలాగే అనుకుంటారా? లేదా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అంటే మీరు డబ్బులు ఇయొచ్చు కదండీ! ఎందుకు అంత కష్టపడ్డము, అంత రెస్ట్ లేకుండా ఎందుకుండడం అని మీరంటారా? ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ వీడియో చూసారు కదండీ! మీకు ఈ వీడియో ఏమనిపించింది? ఎలా ఉంది ఈ వీడియో? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దేవి పామిరెడ్డి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.